ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు, ఆత్మస్వరూపులకు, ప్రేమస్వరూపులకు, హైందవ ధర్మ ప్రేమికులకు, సనాతన ధర్మ ప్రేమికులు అందరికీ కూడా నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని అన్నంత మాత్రాన సరిపోదు. రామచంద్రుడు ఎంత గొప్పవాడో రామాయణం ద్వారా తెలుస్తుంది. రాముడు ఎవరు, రాముడి గొప్పతనం ఏమిటి తెలియాలంటే రామాయణం తెలియాలి. కనుక మనం రామాయణాన్ని బాగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని సమాజానికి రామాయణాన్ని అందించగలిగితే మనం అనక్కర్లేదు, జై శ్రీరామ్ అని వాళ్ళే అంటారు. అలాగే జై శ్రీరామ్ అని బలవంతంగా అనిపించక్కర్లేదు, వాళ్ళే ప్రేమతో అంటారు. కనుక జై శ్రీరామ్ అనిపించే విధానం ఏమిటి అంటే రాముడి గొప్పతనాన్ని వారికి తెలియచెప్పడం. కనుక ఎవరైతే రాముని భక్తులు ఉన్నారో, ప్రేమికులు ఉన్నారో రామాయణాన్ని చదవండి. రాముడు ఆచరించిన విలువల్ని తెలుసుకోండి. ఆ విలువల్ని మనం కూడా ఆచరించినప్పుడే మన ద్వారా రాముడు సమాజంలో గొప్పవాడు అనిపించుకుంటాడు. అంటే మన ప్రవర్తన ద్వారా రాముడి భక్తులు ఇంత మంచివాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు, ఇంత విశాల దృక్పథం కలిగిన వాళ్ళు, ఇంత సంస్కారవంతులు, వీళ్ళు ఇంతటి సంస్కారవంతులు అయ్యారంటే దానికి కారణం వారు ఆరాధించే శ్రీరామచంద్రుడే అని సమాజం అనుకోవాలి. మన ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, మరి వీరి రాముడు వీళ్ళకి ఏం నేర్పించాడు? రాముడి ద్వారా వీళ్ళు ఇటువంటి సంస్కారాన్ని నేర్చుకున్నారా? సో రాముడికి కూడా గొప్ప లక్షణాలు లేవా అని అనుకునేలా చేయకూడదు కదా మనం. కనుక శ్రీరామచంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకున్నవారు ఆయన మీద ఎన్నో కావ్యాలు రచించారు, ఎన్నో శతకాలు రచించారు. రాముడిని ప్రేమిస్తే మన మనస్సులో నుంచి రాముడి మీద అనర్గళంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం రావాలి. రాముడి గొప్పతనం గురించి చెప్పగలగడం, రాముడి కీర్తిని అనర్గళంగా కీర్తించటం రావాలి. అప్పుడే మనం నిజంగా రామచంద్రుని ప్రేమించిన వాళ్ళం అవుతాం. కనుక రామనామంతో, రామరూపంతో రామచంద్రుని ఆధారం చేసుకొని దుర్మార్గం, దౌర్జన్యం చేస్తే అది రాముడికి అపకీర్తి తీసుకొస్తుంది. ఆ పని ఎవరు చెయ్యరు, చేయకూడదు. ముఖ్యంగా రాముడి పేరు ఉపయోగించుకొని చేయకూడదు అని కోరుకుంటూ, రామచంద్రుని మీద గొప్ప గొప్ప భక్తులు రచించినటువంటి పద్యాలు ఎంత మధురంగా ఉంటాయో చూడండి. మీరు కూడా నేర్చుకోండి, రామాయణం చదవండి, రామాయణాన్ని ఇతరులకు చెప్పడం నేర్చుకోండి. తద్వారా రాముడి యొక్క ఖ్యాతిని వ్యాపింపచేయండి. అలాగే రామచంద్రుని యొక్క శతకాలలో కొన్ని పద్యాలైనా నేర్చుకోండి, 10 మందికి వినిపించండి రామనామం గొప్పతనం. నీ ప్రభావంబులు నిగమంబులే కాని పలికి వర్తింప ఆ బ్రహ్మవశమే, నీ నామ మధురుచి నీలకంఠుడే గాని వేయి కన్నులు గల వేల్పు వశమే, నీ పాద నఖముచే నిర్భిన్నమైనట్టి బ్రహ్మాండ కటకమెవ్వరికి వశమే, నీ కీర్తి కొనియాడ నిశ్చలులైనట్టి నారదాదులు గాని నరుల వశమే, ఎన్నగూడని తారల నెన్నవచ్చు జలధి కణముల గనుతించి చెప్పవచ్చు, పరమతారక మంత్రంబు పలుకవశమే,
రామనా రామతారక దశరథ రాజతనయ. అంత గొప్పది రామనామం. నక్షత్రాలు లెక్క పెట్టొచ్చంట. సముద్రము నీటి బిందువులు, ఎన్ని కోట్ల 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 నీటి బిందువులు కలిస్తే సముద్రం అవుతుంది. కానీ అవి కూడా లెక్క పెట్టొచ్చంట. కానీ రామనామాన్ని పలికే అదృష్టం అందరికీ ఉండదు. ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అంటున్నాడు. మనం పలుకుతున్నాం రామనామం. ఎలా? అవతల వాడిని దౌర్జన్యంగా రాముడు అంటావా అనవా, తంతాం, పొడుస్తాం, ద్వేషంతో కోపంతో ఇలా పలుకుతే వస్తుంది. ఎచ్చోట హరికథలచ్చోట సిద్ధించు గంగా తీర్థములు కన్నపలము. ఎచ్చోట సత్యంబులచ్చోట నిత్యంబు లక్ష్మీ సరస్వతులు అమరియుందురు. ఎచ్చోట ధర్మంబులెచ్చోట దైవంబు జయము ఎల్లప్పుడు చెందుచుండు. ఎచ్చోట భక్తుండు అచ్చోట హరియుండు. నిధుల పలంబించు ఇంట నుండు. నీదు భక్తుని గుణములు నిర్ణయింప ఫలము భాగ్యము ఇంతని ప్రస్తుతింపవశమే ఎవరికైనను వసుధలోన. రామతారక దశరథ రాజతనయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ దైవం ఉంటాడు. జయము అక్కడే కలుగుతుంది. ధర్మం ఉండాలి. మనం మాట్లాడే మాటలో ధర్మం ఉండాలి, నిజాయితీ ఉండాలి, సత్యం ఉండాలి. దుర్మార్గం కాదు ఉండవలసింది. అది తాత్కాలికంగా విజయం లభిస్తుంది. రావణ బ్రహ్మకు హిరణ్యకశిపుడికి లభించినట్టుగా అంతిమంగా పూర్తిగా నశింపచేస్తుంది. కనుక మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా ధర్మం రక్షిత ధర్మాన్ని రక్షించండి. ధర్మాన్ని రక్షించడం అంటే నా హిందూ మతాన్ని రక్షిస్తాను, మన సనాతన ధర్మాన్ని రక్షిస్తాను, దానికోసం అవతల వాళ్ళని కొడతాను, చంపుతాను, అది కాదు ధర్మాన్ని రక్షించడం. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మం అంటే ఇతరులకు బాధ కలిగించకుండా జీవించడమే ధర్మం. హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఏంటి? ఇతరులకు బాధ కలిగించకుండా, అవమానించకుండా, నొప్పి కలగకుండా జీవించే విధానమే ధర్మం. అలా జీవిస్తున్నామా? ఏ సంబంధం లేకుండా సమాజంలో కొన్ని వర్గాల వారిని, ప్రశాంతంగా ఉన్న వారిని అవమానిస్తూ, బాధ పెడుతూ, దూషిస్తూ జీవిస్తున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ధర్మబద్ధంగా ఉన్నాయా? రాముడు చెప్పినట్టు ఉన్నాయా? చూసుకోండి ఒకసారి. ఓపివోపకనైన ఒకసారైనను వెరచి వెరపు లేక వేడ్కనైనా హా రామా హా కృష్ణ హా అచ్యుతాని భయముతోనైనను భక్తినైనను ప్రేమతో పుత్రుల పేరు పెట్టైనను చిలుకను పెంచైన చెలిమినైనా భువిలోన కీర్తికి పురము కట్టైనను వనతటాకములుంచి వాంఛనైనా నీదు నామంబు పలుకుట నిఖిల సుఖము కలుగు వర్ధిలు పురుషుండు ఘనత మెరయా జన్మకర్మంబులతనికి చెప్పనేల రామతారక దశరథ రాజతనయా. ఇలా మధురంగా రామనామాన్ని ప్రేమతో కీర్తించుకుంటే మోక్షం వస్తుంది. ఈర్ష్య ద్వేషాలతో ఏమొస్తుంది? దేవుడిచ్చినటువంటి పంచేంద్రియాలను దుర్మార్గపు పనుల్లో వినియోగిస్తే పరమ పాపము సంక్రమిస్తుంది. వాటి కర్మ ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో వచ్చినప్పుడు తెలుస్తుంది.
సోదరులారా, కర్మఫలము తెలిసినవాడిగా చెప్తున్నా, కర్మ సిద్ధాంతం తెలిసినవాడిగా చెప్తున్నా. సనాతన ధర్మానికి మూలాధారం కర్మ. కనుకనే మనం చాలా భయభక్తులతో జీవిస్తాం, పవిత్రంగా జీవిస్తాం. మిగతా అన్ని మతాల కంటే నియమనిష్టలతో, పవిత్రతతో, ధర్మబద్ధంగా, విశాల దృక్పథంతో జీవించడానికి కారణం కర్మ సిద్ధాంతం మనకు మాత్రమే తెలుసు. అటువంటి మనం తప్పులు చేస్తే ఎలాగా? కామితార్థమునిచ్చు కామధేనువు గల్గ వెలబెట్టి గోవుల వెదకనేలా, మరణంబు లేకుండా మందు దాగల్గగా సభయులై యమునికి జడియనేలా, కళ్యాణమొసగిడి కల్పవృక్షము గలుగా వన పుష్ప ఫలముల వాంఛయేల, అమరుల కబ్బని అమృతంబు సేవించి మధుర సంబుల మీద మమతలేల, తారతమ్యంబులీ రీతి తజ్జమనుచు భజన జేతురు మిమ్ముల బ్రహ్మ విధులు, స్తుతులు చేయుదురెప్పుడు సురలు గూడి రామతారక దశరథ రాజతనయా. ఇలా సమస్తాన్ని ప్రసాదించే రామనామం ఉండగా అమృతాలు ఇవన్నీ ఎందుకు? ఈ విధంగా భగవంతుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనాన్ని దేవతలు కూడా కూర్చొని చర్చించుకుంటూ ఉంటారంట, కీర్తించుకుంటూ ఉంటారంట. బ్రహ్మవిధులు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు, భూపతి అయి పుట్టి భూమి ఏలగవచ్చు, శత్రు సంహారంబు సల్పవచ్చు, చౌషష్ఠి విద్యలు చదివి చెప్పగవచ్చు, బహుమంత్ర సిద్ధుల బడయవచ్చు, కోటికి పడగెత్తి కొలబెట్టగవచ్చు, సకల మంత్రంబులు చదవవచ్చు, గంగా నదులకు క్రక్కున పోవచ్చు, ఉత్తమాశ్రములకు ఊరకవచ్చు, మగుడ జన్మంబు రాకుండా మాయ గెలుచు విద్య సాధించి శత్రుల విరచి కట్టి అరసి బ్రహ్మంబు గనుగొనుట, అంతేగాక రామతారక దశరథ రాజతనయ. ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్నాయన్ని. వాళ్ళని తిట్టచ్చు, వీళ్ళని కొట్టచ్చు, అందరిని భయపెట్టచ్చు, 3 లోకాలు జయించవచ్చు. కానీ మన పంచేంద్రియాలని నిగ్రహించి కామక్రోధ లోభ మోహ మదమత్సరములనే 6 శత్రువుల్ని అణిచికట్టి పవిత్రమైన రామనామాన్ని జపించి మోక్షాన్ని పొందటం ఎవరికీ సాధ్యం కాదు. అది సాధించాలి మానవ జన్మలో. దానికోసం వచ్చాం. రాముణ్ణి పట్టుకుంటే మోక్షం కోసం పట్టుకోవాలి. రాముణ్ణి పట్టుకొని కొట్టాటల కోసం కాదు, సమాజంలో అశాంతిని సృష్టించడానికి కాదు. రాముడు తారకనాముడు, ధరింపచేసేవాడు. రాముని పాదాలు ఎందుకు పట్టుకోవాలో, రామనామాన్ని ఎందుకు జపించాలో తెలియకుండా రాముని పట్టుకుంటే లాభం ఏంటి? ఇలా రాముని యొక్క గొప్పతనాన్ని మన మతంలో జన్మించిన మహానుభావులు, మహాభక్తులు మనకు అందించారు. వాటిని చక్కగా ఇలా పాడుకుంటూ ఉంటే మోక్షం దానంతటికీ వస్తుంది, బ్రహ్మానందం తెలిసిపోతుంది మనకు. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ వ్యర్థ ప్రేలాపనలు, ఎందుకు పరులని బాధ పెట్టడం? సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తున్న సద్గురువుల్ని, సత్పురుషుల్ని అవమానించి ఏం పొందుతాం? వద్దు వద్దు, మానేయండి. ఇలా చేసుకుంటూ పోతే రాబోయే కాలం చాలా దుర్మార్గంగా ఉంటుంది. మీకు అర్థం కాదు. మీరు అనుభవించి నేను దర్శిస్తున్నాను. అది మీకు రాకూడదు. బాగుండాలి మీరు. అదే నా కోరిక. సాయిరామ్. జై శ్రీరామ్. మళ్ళీ జై శ్రీరామ్ అనకపోతే మీకు ఇబ్బంది కదా.
నాకేం ఇబ్బంది లేదు. నా రాముడే సాయిబాబా. సాయిబాబానే రాముడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి గురువుని నమ్ముకున్నప్పుడు, గురువుని ఆరాధించినప్పుడు ఆ గురువులో ఇష్టదైవాలను చూసుకుంటూ తరించడం నేర్చుకోవాలి. ఓకేనా? జై శ్రీరామ్. ఓం సాయిరామ్.